సమాధానం చెప్పండి. డ్రైవర్ పక్కన కూర్చున్న అతనికి బాధ్యత లేదంటారా? మీకు నచ్చినట్టు చట్టం రాసేసుకుంటారా? కాదు, డ్రైవర్ పక్కన కూర్చున్న అతనికి బాధ్యత లేదంటారా? ఎలా ఉంటది బాధ్యత? చట్టం చెబుతుందా? కారు తోలుతా ఉండంటే ఈయన ఎగేసుకొని చూస్తూ ఉంటాడే ఏంది? ఎగేసుకుని చూస్తామంటానికి ఏమన్నా నీకులాగా నాకులాగా ఖాళీగా ఉన్నాడు అక్కడ? అదేలే, అందుకనే కదా నేను అంటున్నా, సంఘ విద్రోహుల్ని అక్కడ రుచికొలిపి మొత్తం అంతా ర్యాలీలు చేస్తున్నాడు కదా, ఆయన ఖాళీగా ఎక్కడ ఉన్నాడు? హోమ్ మినిస్టర్ పదవిలోంచి పారిపోయి నువ్వు మాట్లాడేదానికి కనీస జ్ఞానం లేదా మీకు? ఎవరికే? చంద్రబాబు నాయుడు తిరిగేటప్పుడు రోప్ వే లేదా మీకు? చదువుకున్న ఆ రోజు లాయర్ స్థానంలో ఉన్న చదువుకున్న విజ్ఞులు మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి. కాబట్టి చెప్తున్నా, కాదు, నోరు అదుపులో పెట్టుకోండి. ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకోండి. మీరు నిజ నిరూపణ చేయలేని మీ అబద్ధాలని మీ నిజాలు అని చెప్పేసి మీరు నిరూపించుకుని ఏంటి ఇవాళ రోజున లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళంతా ఎవరు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో జైల్లో శిక్ష అనుభవించిన వాళ్ళు కాదా? ఆధారాలేంటి? అవన్నీ సిట్ అధికారులు తీసుకుంటారు, అవన్నీ విచారణలో భయపడతాయి. మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. అది చట్టసభలో ఆల్రెడీ నడుస్తుంది, దాని గురించి మీరు మాట్లాడేదేంటి? చట్టసభలో నడవదు, చట్టసభలో నడవు, ఆధారాల మీద నడుస్తాయి. నేను అంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులు అరెస్ట్ అవడానికి గల కారణం ఎవరు? ఆ వ్యక్తులు ఎవరు? నేను మాట్లాడేది అది. ఎవరు? కసిరెడ్డి గాని వాళ్ళ రోజున చెవిరెడ్డి గాని వీళ్ళంతా ఎవరు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే సంకనాగిని సేవలు చేసిన వ్యక్తులు కదా మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి, మీ తప్పుని ఒప్పు చేసుకున్నామని కన్విన్స్ చేసుకోబాకండి. మీరు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి. మా దగ్గర ఆధారాలు ఉంటాయండి, మా దగ్గర మేము నిరూపణ చేసేది మేము చేస్తాము. మీరెందుకు మాట్లాడతారు? లేనిపోని నిరూపణలో మీరు ఎక్కడ వాస్తవాలు చూపిస్తారు? ఎక్కడ చూపిస్తారు? నేనైతే అంటున్నా, మీరు ఏ విధంగా అభియోగాల్ని నిజ నిర్ధారణ చేస్తారు? మీకు సంబంధం లేని విషయాలు మీరు అదే అన్నా. ఫస్ట్ ఇప్పటి వరకు డిబేట్ చాలా ప్రశాంతంగా నడిచింది. ఫస్ట్ నోరేసుకొని లిక్కర్ దగ్గర నుంచి మొదలు పెట్టి మొత్తం అంతా రెచ్చిపోయింది మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? నేను అదే అంటున్నా. అవును, ఇవాళ రోజున రోడ్డు మీద పళ్ళు అమ్మేవాడు కూడా డిజిటల్ స్కానర్లు పెట్టుకుంటున్నాడు. మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు లిక్కర్ అమ్మినప్పుడు ఎందుకు ఆన్లైన్ పేమెంట్లు పెట్టలేదు? ఎందుకు పెట్టలా? ఎందుకు పెట్టలా? అభియోగం చేస్తున్నట్లు మీ అభియోగాన్ని ప్రకారం ఏదో జరిగిందంటున్నారు కదా. వంశీకృష్ణ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది. అరెస్ట్ చేయండి అని అడుగుతున్నా నేను. ఎవరిది? దగ్గర ప్రైమరీ అదే నేను అంటుంది. ఇట్లా కూర్చుంటే మీ చరిత్ర పెద్ద గంధాలు రాసుకోవాలి, పెద్ద గంధాలు రాసుకోవాలి. 5 సంవత్సరాల పాలన, 5 యుగాలుగా రామాయణం మహాభారతం లాగా జగనాసురుడు అని చెప్పేసి ఒక పుస్తకం రాసుకోవాలి. మీరు మాట్లాడబాకండి. మీకు నేను చెప్తున్నా కదా, అందరితో నేను వాదించినట్టు నేను మీతో వాదించను. ఎందుకంటే చదువుకున్న పెద్దలు మీరు ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తిని మీరు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి. ఏ కేసులో శిక్ష పడిందని నేర చరిత్ర అంటున్నావు నువ్వు? ఈడీ కేసులు లేవా? అక్రమాస్తులు లేవా? 2004లో 2 లక్షల రూపాయలు కట్టిన మనిషి 2009కి 87 కోట్లు ఎట్లా కట్టాడు? చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా? ఎవరు? నువ్వెందుకు జగన్ సంఘం అవుతున్నావు? జగన్మోహన్ రెడ్డి మీద జగన్ సంఘం ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? అడ్వకేట్ అయి ఉండే నువ్వు జగన్ సంఘం ఎందుకు నవ్వుతున్నావు? సార్ పర్సనల్
రైట్, పర్సనల్ వద్దు, పర్సనల్ వద్దు. నాయకులు. లక్ష్మీకాంత్ గారు దయచేసి పర్సనల్ వద్దు. నాయకులు. లక్ష్మీకాంత్ గారు వదిలేయండి. పవన్ కళ్యాణ్ గారు అంకల్ వెంకటేష్ గారు ప్లీజ్ ప్లీజ్. జగన్ వెంకటేష్ గారు సైడ్ ట్రాక్ అవుతుంది ప్లీజ్. విత్తౌట్ షుగర్ రోగం ఎస్ ఎస్ వద్దు, వదిలేయండి, మళ్ళీ మాట్లాడదాం. ఓకే చెప్తున్నా. లక్ష్మీకాంత్ గారు, 30 కేసులు నేను లక్ష్మీకాంత్ గారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు 30 దయచేసి. కేసులు నేను ఇప్పుడు వరకు ఉందాగా మాట్లాడుకున్నారు, అదే విధంగా మాట్లాడాలి, అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడద్దు. వెంకటేష్ గారు ఒకటి దయచేసి కాసేపు ఆగండి, నేను బాగా ఆరోపణలు చేసిన సంయమను పాటించండి. ఎవరు కూడా ఇక్కడ జగన్ అరెస్ట్ గురించి లక్ష్మీకాంత్ గారు ఒక్క మాట, జగన్ అరెస్ట్ గురించి మాట్లాడండి. లక్ష్మీకాంత్ గారు ఒకసారి వినండి. వెంకటేష్ గారైనా మీరైనా నేనైనా వ్యక్తిగత దోషంలో చేయకూడదు, అది ఎవరిదైనా తప్పు. లేనుకోని ఆరోపణలు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు దయచేసి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ప్లీజ్ దయచేసి ఆగండి, సమయంను పాటించండి. వెంకటేష్ గారు మళ్ళీ కేసులు లేవు. ఎస్ వెంకటేష్ గారు మళ్ళీ ఇస్తాం మీకు. ఎవరిదే? ఎస్ వంశీకృష్ణ గారు మాట్లాడండి. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళంతా ఎస్ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి దయచేసి. వంశీకృష్ణ గారు ప్లీజ్. వంశీకృష్ణ గారు మీరు మాట్లాడండి. Yes. వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నేర చరిత్ర ఉన్నవాడే కదా. రైట్. మీకు అసలు నేరాలంటేనే పెద్ద ఏదో పప్పు ఉండలు లెక్క. అందుకనే వాళ్ళ రోజున ఫ్లెక్సీలు పెట్టుకుని తిరుగుతున్నారు, రప్ప అని నరుకుతామని. రైట్ వంశీకృష్ణ గారు మాట్లాడే ముందు ఒకటి